భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 29/9/2024 నుండి 5/10/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పాలి. కొంచెం సోమరితనం ఉండే అవకాశాలు ఉన్నాయి. పరపీడ, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తలపెట్టిన పనులు మట్టికి సత్వరమే పూర్తయ్యే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. సమాజంలో కీర్తి గౌరవాదులు ఉన్నాయి. ఆరోగ్యం అయితే కుదుటపడుతుంది. మీ కార్యాలన్నీ, మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీరు స్వయంగా చేసుకోగలుగుతారు. మనోనిర్మలత్వం ఉంటుంది. భార్య సంతాన విషయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. స్థిరాస్తులు వృద్ధవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం. సర్వకార్యాలయందు కూడా మీకు ఈ వారం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ వారం మధ్యలో ఉండి వారాంతం వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ తులసితోటి స్వామి విష్ణు సహస్రనామం చేయడం, సోమవారం రోజున పరమశివుని రుద్రాభిషేకం చేయడం, అమ్మవారిని దర్శించండి. రుద్రాభిషేకం కూడా జరిపించుకోవడం వల్ల ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మీ మాట వల్ల ఇబ్బందికరమైన వాతావరణం, నిందలు పొందే అవకాశం, పలుకుబడి గల వ్యక్తుల మట్టికి వారం మధ్యలో కలుసుకోవడం వల్ల ఈ కష్టాన్ని తొలగి మీకు గౌరవం పెంపొందించుకునే అవకాశాలు, విద్యార్థులు కొత్తమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడం వల్ల, కొత్తగా వచ్చిన కోర్సుల్లో మీరు అభ్యసించడం వల్ల మీరు రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవసాయదారులకి కష్టం మీద ఈ వారం అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం. వ్యాపారస్తు ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థి పరీక్షల్లో విజయాన్ని కూడా సునాయాసంగా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి మరింత చదవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో సరి అయిన సమయానికి గడపలేకపోవడం వల్ల, కుటుంబ వ్యక్తులను అర్థం చేసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు వారాంతంలో ఉండే అవకాశం ఉంది. అలాగే చెడు స్నేహాలు, జోదము, ఇలా వ్యసనాలు ఏవైతే ఉన్నా వ్యసనాలకి, దుష్ట స్నేహితులకు దూరంగా ఉన్నట్లయితే మీ కీర్తి గౌరవం బాగుంటుంది. అదే కీర్తి భంగం, ధన నష్టం, గౌరవహాని కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు మరింత అనుకూలంగా ఉండే శుక్రవారం రోజున మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమలు ధరించడం వల్ల మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం, దానివల్ల ఆందోళన, అలాగే శ్రమ, చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడి రావాల్సి ఉంటుంది. ఈ వారం పని ఒత్తిడి తట్టుకోలేక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బంధుమిత్రులతోటి, స్నేహితులతో ఒక సమావేశంలో పాల్గొనే అవకాశాలు, ప్రయాణాలు ఉన్నాయి. అయితే వాళ్ళ వల్ల మీకు గౌరవం ఉండే అవకాశాలు, సంఘంలో గుర్తింపు వస్తుంది. మానసికమైన ప్రశాంతత వారాంతం పొందే అవకాశాలు, కొన్ని కష్టాల నుండి ఉపశమనం కూడా ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను తప్పించుకునే అవకాశం ఉంది. తినే ఆహార పదార్థాలు ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే మీరు వ్యవహరించాలి. అలాగే సమయాన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయస్వామి ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. కాకపోతే శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండగలిగితే కనుక ఈ వారం మీకు అంతా ఇబ్బంది లేని పరిస్థితులు ఉండే అవకాశాలు, శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయానికి ప్రోత్సాహకరంగా ఉంది. మీ తోబుట్టువుల వల్ల, మీ చెల్లెలు కానీ, మీ అక్క కానీ, మీ అన్నయ్య కానీ, మీ తమ్ముడు కానీ, తోబుట్టువుల వల్ల అనుకోకుండా లాభం కలిగే అవకాశం, వాళ్ళ వల్ల మేలు కలిగే అవకాశం అయితే ఉంది ఈ వారంలో. పిల్లల విషయంలో కూడా వృద్ధి, సంతానం లేనటువంటి వాళ్ళకి శుభవార్తలు వింటారు. సంతానం కలిగి ఉన్నటువంటి వాళ్ళ సంతానం యొక్క విద్య ఎందు కానీ వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఎదుగుదల బాగుండే అవకాశాలు,
ఆనందాన్ని ఇస్తుంది. శుభవార్తలు వింటారు ఈ వారంలో, వారాంతంలో. సమాజంలో మీ హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం పెద్ద ఇబ్బంది ఏం లేదు కర్కాటక రాశి వారికి. అమ్మవారిని ఆరాధన చేసుకుంటే దుర్గాదేవిని, దుర్గా అష్టోత్తరాన్ని కానీ, ఆ దుర్గాదేవి కన్నా లక్ష్మీదేవి కానీ పూజ చేసి కుంకుమని ధరించడం వల్ల మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సూర్య ఆరాధన కూడా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శుభవార్తలు వింటారు ఈ వారంలో. వారం ప్రథమార్థంలో బాగుంది. ఆహార విషయాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ అనారోగ్య సమస్యలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహారాదుల్లో కొన్ని నియమాలు పాటించుకుని, కొన్ని నియంత్రించుకుంటే బాగుండే అవకాశాలు. స్నేహితులు మద్దతు పలకడం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇది సరి అయిన పెట్టుబడులు సమయమే అనుకోవాలి. అలాగే వివాహ అవకాశాలు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి, ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఏ రంగమైనా సరే వాళ్ళకి ఈ వారం విజయం సాధిస్తారు. ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏమైనా రుణాలు చేసుంటే అప్పులు తీర్చే అవకాశాలు, అలాగే ధనాదాయం చేతి నిండా డబ్బులు అందే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండి దగ్గరలో ఉండే దేవాలయ దర్శనం చేసుకోండి. భగవద్ ఆరాధన, పుణ్యనది స్నానం చేయండి, ఇష్టదేవత స్మరణ చేసుకోండి, లేదా ఇలవేలుపు ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సంపదలు, ఆనందము, విద్య ఈ విషయాల్లో మీకు విజయం కలిగే అవకాశం. వివాహం కానటువంటి వాళ్ళ వివాహ యోగ్యత సంబంధాలు రావడం, మాట్లాడుకునే అవకాశాలు. వినోదాలు, ప్రయాణాలు, వ్యాపారంలో అభివృద్ధి ఉండే అవకాశాలు. ఇతరులను శాసించాలనేటువంటి మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం. అలాగే కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం. అనారోగ్య సమస్యలు అయితే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయత్నాలు ఎందుకు కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఏ పని అయినా సరే మీకు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే జననేంద్రియ అనారోగ్య సమస్యలు కొంచెం సూచిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, ఈ ఊపిరితిత్తుల సంబంధించిన ఇబ్బందులు, కొంచెం కోపం పెరగడం, ఇలాంటివి కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారంలో ఉంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే మృత్యుంజయంతో రుద్ర నమక చమకం చేసుకుని, ఆ రుద్ర నమక చమకాలు మృత్యుంజయ మహామంత్రాన్ని సంపుటీకరణ చేసుకుని చేయగలిగితే ఆరోగ్యం, ఇబ్బందులు తొలగే అవకాశం కన్యారాశి వారు ఉండే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. బంధుమిత్రులతోటి ఆనందంగా గడిపే అవకాశం ఈ వారం. కుటుంబ వంశోద్ధారణకు ఆవిర్భవించే అవకాశాలు. సంతానాన్ని శుభవార్తలు వింటారు. సంతానం లేనటువంటి వాళ్ళ సంతానం కలిగే అవకాశం, అటువంటి శుభవార్తలు వినే అవకాశం. గృహంలో మంగళతోరణాలు, కుటుంబ వాతావరణం అనుకూలం. ఆర్థికంగా సమతుల్యత, ఆర్థిక వికాసం, ఆర్థికాభివృద్ధి. గృహం కట్టాలన్న ప్రయత్నం కానీ, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం. వాహనాల మార్పులు, ఉద్యోగంలో బదిలీలు, మంచి ప్రదేశాలకు ప్రమోషన్లు, ఉన్నత జీతం కూడా పెరిగే అవకాశం. 4 రకాలుగా కూడా మీకు ధనం చేతికి అందే అవకాశం తులారాశి వారికి ఈ వారం ఉందన్నమాట. మరింత అనుకూలంగా ఉండడం కోసం సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం, రామనామ జపం, హనుమత్ దర్శనం, హనుమత్ సింధూర ధారణ చేయగలిగితే మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆశీసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పుల బాధల నుండి ఉపశమనం ఉంటుంది, తీర్చగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశం మీ మాట ద్వారాని. మీ బంధువులు, స్నేహితుల వల్ల లాభాలు, ఉద్యోగస్తుల వల్ల లాభాలు, వ్యాపారస్తులకు బాగుంది. ధనం చేతికద్దుతున్న వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. వాహన చోదకుల మట్టికి అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఒకవేళ దూరం వెళ్ళవలసి వస్తే వాహనాలు అతి వేగాన్ని తగ్గించాలి. వాహనాలు రిపేర్ అయితే కనుక కొంచెం అక్కడ ఆగిపోవడం మంచిది. లేకపోతే ఆ వాహనం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో తమలపాకులతోటి అర్చించండి.
అలాగే వడమాల సమర్పించండి, లేదా ఆంజనేయ స్వామి నారికేరాలు అరటిపండ్లు కూడా సమర్పించడం వల్ల హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం కార్యజయము, అనుకున్న పనులన్నీ అనుకున్న సమయాన్ని పూర్తవడం, భార్యాభర్తల మధ్య అవగాహన కుదరడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం. అయితే కుజ సంచార దోష కారణం వల్ల ఏదో రకంగా అనారోగ్య సమస్య కలిగే అవకాశం కూడా ఉంది. కానీ మీరు చేసే ప్రయత్నాలు సమయానికి భుజించడం, నిద్రపోవడం, ఆరోగ్యం పట్ల ఈ కేర్ తీసుకోవడం, అనారోగ్యం రాకుండా కేర్ తీసుకోవడం, అలాంటి పనులు చేస్తే మీకు ఏ విధమైన అనారోగ్యం రాదు. అలాగే వాహనాలు వేగంగా వెళ్ళకపోవడం, అలాగే ఎక్కడైనా ఒక ప్రమాదం, కళ్ళతో రక్తం కళ్ళ చూసే అవకాశాలు, కోపం పెరిగే అవకాశం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే పై అధికారులతో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనాన్ని పాటించి మాట్లాడటం, గౌరవించడం, అధికారం అయ్యి మనకు పై ఉద్యోగస్తులైన మన అధికారి కాబట్టి ఇంతో గౌరవంగా ఉండాలి అనే ప్రవర్తన మీలో ఉండాలి. నేను లేకపోతే ఈ కంపెనీయే లేదు కాబట్టి నేను ఏం చెప్తే అదే, ఈయనేంటి అని పై అధికారులు తోలనాడటం, పై అధికారులు లెక్క చేయకుండా ప్రవర్తిస్తే కనుక మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే డబ్బులు అప్పు తీసుకోవడం, రుణాలు చేయడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ ధనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన బాగా చేయాలి ఈ వారం మీరు. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ ప్రదక్షిణాలు చేయడం, చలుడి, పానకము, వడపప్పు, అరటిపండ్లు, పాలు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోక్షీరాన్ని నివేదన చేయడం, ఇవి చేయడం వల్ల మీకున్న సమస్యలు తీరి ప్రశాంతంగా ఉండే అవకాశాలు అయితే ఉన్న. ఈ విధంగా ఆచరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం ఆహ్లాదకరమైన వాతావరణం, ఉన్నతమైన ఆశయాల కోసం ప్రయత్నాలు, కష్టపడతారు. దానివల్ల ఆశయ సిద్ధి కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం, కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రుల ప్రశంసలు, ధనలాభాలు, స్త్రీలతో సంభాషణ, కానీ జాగ్రత్తతో మెలగాల వాళ్ళతోటి. అలాగే ఆర్థిక విషయాల్లో ముందంజ ఉంది. గతంలో చేసే రుణాలు తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు వ్యవసాయం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే వ్యవసాయం ద్వారా మీకు మేలు కలిగే అవకాశం. విద్యార్థులు కూడా చదువు ఎందు మరింత శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త కొత్త కోర్సులు నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఇది నేర్చుకోగలమా లేదా, మన వల్ల అవుతుందా లేదో అనుకుని తీసుకోవాలి. అంతే తప్ప మనం రాకుండా, ఆ కోర్సు కోసం తెలియకుండా అటువంటి కొత్త కోర్సులు ఏమైనా తీసుకున్నట్లయితే విద్యార్థులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది, చూసుకోవాలి. గురువుల్ని, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలి ఈ వారంలో. దానివల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణాలను స్తోత్రపారాయణ, గురువారం రోజు గురు చరిత్ర లేదా దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం, దత్తనామ స్మరణ, దత్తస్మరణ చేయడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం. పసుపు రంగు గోవుకి కానీ తెలుపు రంగు గోవుకి కానీ శనగలు నానబెట్టి గురువారం రోజుని గ్రాసంగా గోవుకి ఇవ్వండి, గోసేవ చేయండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో చెడు సావాసాలు, చెడ్డ మిత్రుల వల్ల ఇబ్బంది, గౌరవభంగం, దూర ప్రాంత ప్రయాణాలు, కీర్తి, ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. వారం మధ్యలో కొంచెం బాగుంది. వివాదాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. విద్యార్థుల ప్రయత్నం మరింత తీవ్రంగా చేయాలి. అలాగే వ్యవసాయదారుల కృషి మీదే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా శ్రద్ధ అవసరం, పని యందు శ్రద్ధ ఉండాలి. సామాజికమైనటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం. ఇంట్లో కూడా ఎవరో అర్థం చేసుకోలేకపోవడం, మీకు ఎవరో కూడా అర్థం కాకపోవడం, దానివల్ల అండర్స్టాండింగ్ లోపం అన్నమాట ఇంట్లో కూడా. దానివల్ల మానసిక అశాంతికి గురయ్యే అవకాశం. అకాల భోజనాలు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చు కూడా ఈ వారంలో మీద పడే అవకాశం ఉంది. దీని నుండి బయటపడటం కోసం మీరు చక్కగా శనివారం రోజుని శని అష్టోత్తరాన్ని చదువుకోవడం, అలాగే శని ముందు తైల దీపారాధన చేయండి. అలా చేయడం వల్ల మీకున్న సమస్యలు తీరే అవకాశం ఉంటే తైలాభిషేకం కూడా చేయించుకోండి శనికి. దానివల్ల మానసిక ప్రశాంతత, ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం ప్రయత్న కార్యలాభం ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే
ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. శ్రమ తక్కువగా ఉంటుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. సంపాదన పెరిగే అవకాశం, వాహనాల వల్ల లాభం, విలాసవంతమైన జీవితం ఈ వారం అనుభవించే అవకాశాలు, జీవనశైలి అంతా కూడా సుసంపన్నంగా ఉండే అవకాశం ఉంది. జ్ఞానవృద్ధి, ఆధ్యాత్మిక శక్తి, భక్తి, దేవాలయ దర్శనాలు కూడా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా ప్రయోజనం సాధిస్తారు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులైతే ప్రోత్సాహకరంగా ఉంది. అనుకున్న దానికన్నా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, మీరు అనుకున్న ఆశించిన దానికన్నా జీతం అధికంగా ఉండే అవకాశాలు, అనుకున్న ప్రదేశానికి ఉద్యోగస్తులకు బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఉండే అవకాశాలు, పురోగతి బాగుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం, గోవిందనామస్మరణ చేయడం, వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నువ్వుల నూనెతోటి శనివారం అఖండ దీపారాధన చేయండి. ఆ రోజంతా వెలుగుతూ ఉండేలాగా స్వామికి టెంకాయ, చలివిడి, పానకము, వడపప్పు స్వామివారికి సమర్పించండి. వెంకటేశ్వర గోవిందనామస్మరణ చేయడం, వెంకటేశ్వర ఆరాధన, దర్శనము కూడా ఈ వారం మీకు మీనరాశి వారి మేలు చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ కాలమానంలో భక్తి వల్ల ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? చాలామంది ఈ రెమెడీలు ఇవన్నీ అంటున్నారు, చెబుతున్నారు ఏమిటి అని అనుకోవచ్చు. చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు. పూజ చేయలేరు, జపం చేయలేరు, చాలామంది క్షేత్రాలకు వెళ్ళలేరు. మన జాతక చక్రం అంటే కర్మచక్రం, మన పాపమే మన జాతక చక్రం లోపల మన కర్మచక్రం ఉంటుంది ఈ జన్మలో. కాబట్టి దాంట్లో మనం నమ్మి జ్యోతిష్శాస్త్రం అంటే టార్చ్ లైట్ మనం చూపిస్తుంది అన్నమాట. నాకు అవసరం లేదు జ్యోతిష్యాన్ని, నేను నమ్మను అనుకుంటే కనుక చీకట్లో వెళ్తే కర్రో పామో తెలియకుండా ఉంటుంది. అదే టార్చ్ లైట్ ఉందనుకోండి, అది ఏమిటో గుర్తించవచ్చు. ఆ గుర్తింపజేసేటువంటి శక్తి జ్యోతిష్శాస్త్రానికి ఉంది. జ్యోతిష్శాస్త్రంలో కొన్ని రెమెడీలు చెప్పారు. ఈవేళ మనకి వాళ్ళకి ఎలా ఉందంటే తప్పుగా భావిస్తారు. ఎవడో ఒకళ్ళిద్దరు ఉంటారు కమర్షియల్గా, వాళ్ళు చూసి ఇంక అందరు జ్యోతిష్కులు ఇదే అనుకుంటారు. వీళ్ళు విమర్శిస్తారు. చాలామంది వైష్ణవులు, వైకానసులు కూడా విమర్శించే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ మధ్యన. అంటే వాళ్ళ స్థాయి అలా ఉందన్నమాట. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోరు, ఇతరులు విమర్శించడమే వాళ్ళ పని అన్నమాట. కాబట్టి ఇతరులు విమర్శించడం మనం విమర్శించుకోవాలి. మనం ఏ తప్పు చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మన ధర్మంగా ఉన్నామా లేదా, ఇది మనకు ఉండాలి. ఎవడ ధర్మం వాడు నిర్వర్తించాలి. ఎదుటి వాళ్ళ మీద మనకెందుకండి, పరనంది ఎందుకు, విమర్శలు ఎందుకు, ఇవన్నీ చేసుకుని ఎవరికి వాళ్ళు విమర్శించుకుని నీకు నువ్వు విమర్శించుకో. నువ్వు ఎలా ఉన్నావు నువ్వు తెలుసుకో. ముందు నువ్వు చేసే పని కరెక్టా కాదో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరికి వాడు నేను ధర్మంగా ఉన్నానా లేదా, నేను సత్యంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నానా లేదా, దాన ధర్మాలు చేస్తున్నానా లేదా, నా ఇంట్లో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కడో కూడా ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఏదో రకం పిచ్చి పిచ్చిగా మనం ప్రవర్తించేయడం, పిచ్చి పిచ్చి పనులు చేసేయడం, ఆ పనుల వల్ల నష్టం జరగడం, పాపం చుట్టుకోవడం, ఆ పాపం వల్ల మనకి చుట్టుకోవడమే కదా, మన భార్యకి, పిల్లలకి, వీళ్ళకి, వాళ్ళకి చుట్టుకోవడం, ఇలా పెద్దలు చేసిన పాపపుణ్యాలే పిల్లల ఆస్తిపాస్తులే కాదు, పెద్దలు చేసిన పాపపుణ్యాలు కూడా పిల్లలకు వస్తాయి. వాళ్ళు కూడా అనుభవించాలి కర్మ. కాబట్టి ఈ కర్మ నుండి తప్పించుకోవడం కోసం, మన శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ వారం సమస్యలకు పరిష్కారం ఏమిటంటే, ఈ 3వ తేదీ నుండి కూడా శరదృతులో వచ్చే నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ వారం మంచి రెమెడీ, సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే కనుక ద్వాదశ రాశుల వాళ్ళకి భక్తి వల్ల మీకు చెప్పేది ఏమిటంటే, ఈ రోజు నుండి 3వ తేదీ నుండి కూడా మీరు దేవీ నవరాత్రులు కలసం పెట్టుకుని చక్కగా ఇంట్లో దేవీ నవరాత్రి ఒక బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, మహిషాసురమర్దిని, కాళిక, చండిక, రాజరాజేశ్వరి, ఇలా అమ్మవారుల్ని ఒక్కొక్క రోజు ఒక అమ్మవారి రూపంలో సరస్వతీదేవి ఇలా ఆరాధన చేసుకుని, ఆ అమ్మవారి రోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేసుకుని మీకు తోచిన ప్రసాదాన్ని కట్టు పొంగలో ఏదో రోజుకి ఒక అమ్మవారికి ఒక ప్రసాదం ఉంటుందిగా, ఏమీ చేయలేకపోతే ఒక రోజు పులిహార, ఒక రోజు క్షీరాన్నం, దద్దోజనం, చక్కెర, ఏదో ఒకటి అమ్మవారికి చక్కగా మీ శక్తి మేరకు నివేదన చేసుకుని ఆ రోజు కూడా పూజ చేసిన కొంక ఇంటిల్లిపాతి కూడా బొట్టు పెట్టుకుని ఉంటే కనుక మీకు ఉన్నటువంటి కర్మ తగ్గుతుంది. అమ్మవారు అలా తొలగిస్తుంది ఆ కర్మని, మీ పాపాన్ని తొలగింపజేస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది, సంపదనలు ఇస్తుంది ఆవిడ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలక మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులకమ్మ కడుపారడి పుచ్చని అమ్మ ధనులలో నమ్మిన అమ్మ మనంబులుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కవిత్వం, పటుత్వం, ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా సంపాదించాలి, ఎలా నడుచుకోవాలో తెలియజేస్తున్న అమ్మ. మన అమ్మకి అమ్మ ఆవిడ. ముగ్గురమ్మలక మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులకమ్మ, సురుడికి అసురుడికి అమ్మ ఆవిడే. కడుపారడి పుచ్చని అమ్మ,
అర్థం చేసుకుంటుంది. తల్లి అర్థం చేసుకోదేమో, ఒక తల్లి మహా అర్థం చేసుకుంటుంది. పిల్లాడ తిన్నాడా లేదా అని బాధపడితే తల్లి కన్నా తల్లి మహాతల్లి. ధనులలో నమ్మిన అమ్మ, మనం నమ్మేమంటే ఆవిడ మనంబులుండెడి అమ్మ. మనసులో ఎప్పుడూ కూడా దుర్గాయేన మహాలక్ష్మీదేవి అని వాగ్దేవి అని అమ్మవారు తలుచు అమ్మ అంటాం కదండి. అటువంటి అమ్మ ముగ్గురమ్మలకు మూలపుటం. ధనులలో నమ్మిన అమ్మ మనంబులుండెడి అమ్మ దుర్గమాయమ్మ. దుర్గమ్మ అమ్మ కడుపారడి పుచ్చని అమ్మ. ధనులలో నమ్మిన అమ్మ మనంబులుండెడి అమ్మ దుర్గమాయమ్మ. కవిత్వ పటుత్వ సంపదలు ఇటువంటివన్నీ కలగజేయమ్మ అన్నారు. ఇంకా రహస్యం ఏమిటంటే ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క దేవిని ఒక్కొక్క రోజు ఆరాధిస్తే ఒక్కొక్క చక్ర శుద్ధి అవుతుంది. మన శరీరంలో నవద్వారాలు కూడా శుద్ధి అవుతాయి అని తెలియజేస్తూ ఉన్న సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.